శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు జైల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దయింది. జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే ములాఖత్కు అనుమతి ఉండగా జగన్ ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో జైలు అధికారులు జగన్ అనుమతించలేదు. ఇక 5 గంటల తర్వాత కలిసేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరారు. జైలర్ ఉన్నత అధికారులను సంప్రదించడంతో నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని జైలు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో అప్పలరాజును కలవకుండా జగన్ వెనుదిరిగారు. ఇక జైలు బయటే అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అప్పలరాజుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని జగన్ విమర్శించారు. యాక్సిడెంట్ను హత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. బైక్ లో యాక్సిడెంట్, బైక్ మించు రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరియర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పలరాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్న పిల్లాడి చేసిన యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన నిజంగా ఇది ధర్మమేనా అని చెప్పి నిజంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. అప్పలరాజు విషయానికి ఒకసారి వద్దాం. అప్పలరాజు అనే వ్యక్తి 10వ తరగతిలో హీ వాజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పలరాజు అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు, స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు జైల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దయింది. జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే ములాఖత్కు అనుమతి ఉండగా జగన్ ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో జైలు అధికారులు జగన్ ను అనుమతించలేదు. 5 గంటల తర్వాత కలిసేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరారు. జైలర్ ఉన్నత అధికారులను సంప్రదించడంతో నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని జైలు అధికారులు తేల్చి చెప్పారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీకాకుళం ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కావాల్సి ఉందో ఆ అనుమతి నిరాకరించారు జైలు అధికారులు. శ్రీకాకుళం జిల్లా అంపోలు జిల్లా జైలుకి 5 గంటల 20 నిమిషాలకి ఆయన చేరుకున్నారు. వాస్తవంగా
5 గంటల లోపే ములాఖత్కు అనుమతి ఉంటుంది. సమయం దాటిన తర్వాత జగన్ ములాఖత్కు వచ్చిన సందర్భంగా అధికారులు ఈ అనుమతి అయితే రద్దు చేశారు. వాస్తవానికి 5 గంటల లోపే జైలు అధికారులు కలవాలని ములాఖత్ కోసం అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ కి వైజాగ్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. దీంతో ఇక్కడికి వచ్చేటప్పటికే 5 గంటల సమయం అయిపోవడంతో 5 గంటలకల్లా ఈ ములాఖత్తు కలవడానికి అవకాశం లేకపోవడంతో జైలు అధికారులు అయితే ఉన్నతాధికారులతో సంప్రదించారు. మాజీ సీఎం ఇక్కడికి వచ్చినందుకు ఏమైనా నిబంధనల ప్రకారం ఏం చేయాలని చెప్పి అడిగిన తర్వాత జైలు శాఖ డీజీ అనుమతుల ప్రకారమే నడుచుకోవాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో జగన్ మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు కలవకుండానే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో 2 కుమారులు అలాగే భార్యను అక్కడే కలిసి పాత్రికేయులతో మాట్లాడడం కూడా జరిగింది. ఈ విషయంలో జగన్ కొంత ఇబ్బంది పడినప్పటికీ కాస్త ఒక 20 నిమిషాలు ముందుగా వచ్చింటే అవకాశం ఉండేదన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారం అయిన తర్వాత జగన్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీరియస్ అయ్యారు. ఏదైతే ఈ శ్రీధర్ అప్పలరాజుపై కుట్ర కోణంతో తప్పుడు కేసులు పెట్టారని చెప్పి బాగా మండిపడిన పరిస్థితి ఉంది. వైఎస్ జగన్ కామెంట్స్ రూపంలో టీడీపీ కూటమి సర్కార్పై ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా వైసీపీ బీసీ నాయకులను శ్రీధర్ అప్పలరాజు లాంటి వ్యక్తులను అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తుందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి శ్రీధర్ అప్పలరాజును యాక్సిడెంట్ ను కుట్ర కోణంలో తప్పుడు కేసు పెట్టారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు చంద్రబాబు తీరుపై కూడా ఆయన అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మనిషా రాక్షసుడా అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రెస్ మీట్ లో టీడీపీ నేతలు రోడ్డు ప్రమాదం చేస్తే ఇలానే కేసులు పెడతారా అని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే కారు ఢీకున్నప్పుడు ఒకరు మృతి చెందారు. అదేవిధంగా 2024లో పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఇలాంటి కేసులు పెట్టకుండా కుట్రకోణం చూపించలేదేమని ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద ఇట్లాంటి వ్యవహారంతో చంద్రబాబు యాదవ మత్స్యకార సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మండిపడిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రోజు ఏదైతే అంపోల్ జైలుకి డాక్టర్ శ్రీధర్ అప్పలరాజును జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారో ఆయన కలిసేందుకు వచ్చిన ములాఖత్ అయితే రద్దవడంతో వైసీపీ శ్రేణులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే కాస్త ఇబ్బంది పడినట్టు చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ.